ఎండుమిర్చితో గోంగూర పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మ్యాక్సిమం 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. దీనికోసం ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలాగే కొంచెం అల్లం ముక్క, శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర, కొంచెం చింతపండు, కారంకి సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలన్నమాట. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దినుసులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ పక్కన చల్లారబెట్టేసుకోవాలి. ఈలోపు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని గోంగూర, చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి. సో ఫస్ట్ ఇవైతే ఆరిపోయినాయి కదా, కొంచెం సాల్ట్, వెల్లుల్లిపాయ వేసుకొని మొత్తాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. పోపు దినుసులు కొంచెం ఎక్కువగా వేసుకొని, అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని పచ్చడి మగ్గిపోయేంత వరకు ఉంచుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని పచ్చి ఉల్లిపాయ నంచుకొని తింటే